పాదయాత్ర చేసిండు. సాగర్ ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసిండు. ఆయన పోరాటం వల్లనే ఆ రోజు సాగర్ ఎడమ కాలువ మీద లిఫ్ట్లు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అంతకుముందేమో కుడి కాలువ లిఫ్ట్లన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుండే, ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ రైతులు చేయాల్సిన పరిస్థితి ఉండే. కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి ఎడమ కాలువ లిఫ్ట్లు కూడా కుడి కాలువ వల్ల ప్రభుత్వమే మెయింటైన్ చేయిస్తుంది అని పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్. అణువు క్షణక్షణం నీళ్ల కోసం తప్పించిన వ్యక్తి కేసీఆర్. నువ్వేమో ఏమీ తెలియదు, నీకు అజ్ఞానంగా అప్పనంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు కృష్ణా బేసిన్లో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు ఎంతో పోరాటం చేసిండు కేసీఆర్ గారు. మన రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రానికి 750 టీఎంసీల నీళ్లు రావాలి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర తరఫున వాదించినాం మనం. తర్వాత సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్. కృష్ణాలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 299 ఉన్నాయి. ఎందుకు 299 వచ్చింది? అది కాంగ్రెస్ దరిద్రం వల్లనే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజుకు అవసరమైన నీళ్లు 299 కనుక మీకు గింతే ఉన్నది, ఇప్పుడు మందమైతే ఇది తీసుకోండి పర్మనెంట్ అవార్డు వచ్చేదాకా నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్దే. సరే, ఆ దానిలో పూర్తి వాటా రావాలని ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజులకే ఉమాభారతి దగ్గర సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసినాం. తర్వాత గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేసినప్పుడు షెకావత్ గారు అప్పటి జలవనరుల మంత్రి, మీరు విత్డ్రా చేసుకోండి సెక్షన్ 3 కింద ఆర్డర్ ఇస్తాము అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి సెక్షన్ 3ని కేసీఆర్ గారు సాధించారు. సో ఆ సెక్షన్ 3 సాధించే క్రమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇంజనీర్లను కూర్చోబెట్టి తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు 763 టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్గా రాయించి ఆ రోజు ట్రిబ్యునల్లో మీరు వాదించండి అని న్యాయవాదులకు కేసీఆర్ సూచించిండు. ఆ టీఓఆర్లో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పోరాడిండంటే, మన గోదావరి నీళ్లు ఏదైతే పోలవరం ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ 80 టీఎంసీల్లో 45 నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు రావాలి కదా, అది కూడా టీఏఓఆర్లో చేర్పించాడు కేసీఆర్ గారు. అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచడంతో పాటు పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో 45 టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వచ్చే దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్పించి ఆనాడు సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. సో దాని ప్రకారంగా ఇది ఉందా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. దాని ప్రకారంగా ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు 75% డిపెండబిలిటీ కింద 555 టీఎంసీలు, 65 డిపెండబిలిటీ కింద 43 టీఎంసీలు, ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద 120 టీఎంసీ, డైవర్టెడ్ గోదావరి వాటర్ అలొకేటెడ్ టు కృష్ణా బేసిన్ 45 టీఎంసీలు, అన్నీ కలిపితే 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. We have filed the affidavit. We are claiming one side and the other side you are saying 500 is enough. Will it not affect our argument in front of the tribunal? ఈరోజు ఏమైంది? ఒకవైపు ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 500 చాలని బట్టే. మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెయ్యిపోవా? ట్రిబ్యునల్ ముందు మన వాదనలు మనకు బలం తగ్గదా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? అడ్వకేట్లు, తెలంగాణ ఇంజనీర్లు 763 అంటే ముఖ్యమంత్రి 1000 కావాలని మాట్లాడాలి. ఈయననే 500 చాలంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. This is not my document. This is the document submitted by Telangana Irrigation Department in front of the Brijesh Kumar Tribunal. This is the official document. బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్యా సొమ్మ, నువ్వెవరు?
నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు అంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకు అప్పచెప్తా, గోదావరిని ఆంధ్రకు అప్పచెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు? ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్కు దాసోహం అంటున్నారు? ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి. ఇప్పుడు ఇకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఎవరు మనందరికీ తెలుసు. ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అట్లాంటి అడ్వైజర్ని పెట్టి గిట్లే అవుతుంది. ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా కడితే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ రోజు కోర్టు ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వకాలతు పుచ్చుకుంటే నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని చీఫ్ సెక్రటరీని ఆనాడు కోర్టు హెచ్చరించింది. ఈయన తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బకొడుతూ, ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ, ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే కోర్టు నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని హెచ్చరించినటువంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నారు.